సార్ నేను Sorry. You're a girl. How can I call you woman? ఓకే సార్ చాలు ఇంకా Enough. Nari, Nadu Murari. Okay. Anyway, to all the beautiful women on the stage and the two beautiful women in the screen, on the screen rather, and there are with two unique roles, very beautiful roles. Hearty congratulations first to both of you. Really lovely roles and rendu kuda very contradicting. I really enjoy the roles. Dubbing చెప్పినప్పుడు ఫుల్ గా చూశాను. అమేజింగ్. దెన్ అనిల్ శంకర్ గారు అజాత శత్రువు అండి. నిజంగా సామాజిక వర్గమన మా అందరినీ ఒకటి చేర్చింది. సాయిరామ్ అభిరాజు. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నామండి, మొత్తం టీం వస్తున్నాం. శర్వా ఈసారి హీరోగా యాడ్ అయ్యాడు. ఇట్స్ గోయింగ్ టు, నేను తర్వాత చెప్తాను అది ఏంటనేది. రియల్లీ పేరు పేరునండి. నిజంగా సేమ్ ప్రొడక్షన్ టీం నుంచి రామజవరం తర్వాత సంక్రాంతి సినిమా అంటే ప్రతి చిరంజీవి గారు నిజంగా పెద్ద మనసుతో చెప్పారు, ప్రతి సినిమా సంక్రాంతికి బాగా ఆడాలని. నేను కొంచెం స్వార్థంగా చెప్తాను, అన్ని సినిమాల్లో కల్లా మాది బాగా ఆడాలి, అన్ని బాగా ఆడాలి, అందులో మాది బాగా ఆడాలి. ఎవరికైనా ముందు స్వార్థం ముఖ్యం కొంచెం. కాబట్టి నిజంగా అండి రియలీ ఈ సంక్రాంతి అన్ని సినిమాలు బాగా ఆడాలి, మాకు అది ఆడుతుందని నమ్మకం. మరొక్కసారి ఈ యొక్క ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక హిట్ మనం చూస్తాం ఖచ్చితంగా. అది దాని గురించి ఆఫ్టర్ రిలీజ్ మాట్లాడదామండి. సో అనిల్ శంకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ అ జెమ్ అండ్ అ ఫన్ ఫిల్డ్ బాంబ్ దిస్ సంక్రాంతి అండి. దెన్ శివ గురించి చెప్పాలండి. మేము శతమానం భవతి నుంచి మొదలెట్టామండి సంక్రాంతికి. నిజంగా ప్రతి రోల్ కూడా డిఫరెంట్ ఫిలిమ్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేస్తూ ఈ సినిమాలో కొత్త శర్వాన్ని చూస్తారండి. అంతవరకు నేను గ్యారంటీ చెప్పగలుగుతాను. ఒక కొత్త ఫన్, ఒక కొత్త యాంగిల్, కొత్త టైమింగ్ తో శర్వాన్ని చూస్తారు. అండ్ మెయిన్లీ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ అవర్ డైరెక్టర్ అండి. సామజవర గమన నిజంగా ఫ్యామిలీస్ ని మళ్ళీ సినిమాలకి తీసుకొచ్చిన సినిమా సామజవర గమన అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, ఈ సంక్రాంతి మొదలెట్టి నెక్స్ట్ సంక్రాంతి వరకు గురించి కూడా మాట్లాడబోయే సినిమా ఈ సినిమా అండి. 100% నేను చెప్తున్నానండి. నేను ఆయన నా మీద కంప్లైంట్ చెప్పాడు, నవ్వుతూ ఉన్నా అంటే ఇలాంటి డైలాగులు రాస్తే నవ్వుకుంటారండి, ఇలాంటి సీన్లు వస్తుంటాయి. నేను జనరల్ గా సెట్ లో కొంచెం సీరియస్ గానే ఉంటానండి. ఈయన సినిమాలకి నాకు ఆగదు, ఎందుకంటే ఒక ఫ్లో, ఒక మెషిన్ కనిపించినట్టు డైలాగ్స్ వస్తుంటాయి. ఈ సినిమా కూడా అంతే, ప్రతి సీన్ ఇస్ ఫన్ అండి. శర్వా గాని యూ టేక్ ఆల్ ది ఫ్రమ్ ద హీరో టు సత్య టు వెన్నెల కిషోర్ టు సునీల్, ప్రతి క్యారెక్టర్ నుంచి లోడెడ్ గన్ అండి ఇది. ఇట్స్ లోడెడ్ గన్ ఫర్ సంక్రాంతి. సంక్రాంతి సినిమా ఇది ఖచ్చితంగా. వీఆర్ గోయింగ్ టు వాచ్. దీనికి ఒక విషయం అంటే నేను ఏదో చెప్తా అనుకోవద్దండి, బస్ విచిత్రంగా స్టార్ట్ అయిందండి దీనికి. అఫ్ కోర్స్ టీజర్ డెఫినెట్ గా క్యాచ్ అయింది, గ్లిమ్స్ క్యాచ్ అయింది. ఓవరాల్ నారి నారి నడుమ మురారి అనేది ఒక టైటిల్, మరి దాని మ్యాజిక్ టీమా, దెర్ ఇస్ సమ్ బస్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ అండి. ఐఎమ్ రియల్లీ, అంటే ఆంధ్రప్రదేశ్ మీనింగ్ తెలుగు స్టేట్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు స్టేట్స్. మంచి బజ్ స్టార్ట్ అయిందండి. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ ఫర్ 14th 5:49. నిజంగా ఇట్స్ సెలబ్రేషన్ టైం అండి. కొబ్బరికాయ కొట్టి షాంపెయిన్ ఓపెన్ చేసి, అదే కొబ్బరికాయ మనం ముందు ఇండియన్స్ కాబట్టి కొబ్బరికాయ కొడతాం, తర్వాత మనం కొంచెం ఇంటర్నేషనల్ ఆలోచిస్తాం కాబట్టి షాంపెయిన్ ఓపెన్ చేస్తాం. కాబట్టి అలా ఓపెన్ చేయాలనేది నా కోరిక అండి. కాబట్టి ఉన్న వాస్తవాలు చెప్పుకోవాలి. ఇక మిగతా నా వరకు వస్తేనండి, నిజంగా అండి నేను చెప్తున్నా, సామాజిక గమన నిజంగా నరేష్ వర్షన్ 2.0 చూసారని, అక్కడి నుంచి 2.0 స్టార్ట్ అయిందండి. నారి నారి నడు మురారి నరేష్ వర్షన్ 3.0 కాకపోతే
నేను సినిమాలు మానేసుకుంటాను ఇవన్నీ చెప్పను. ఖచ్చితంగా ఇంకెక్కువ సినిమాలు చేస్తామంటే ఛాలెంజ్లు ఇప్పుడు మీడియాతో జనాలతో పెట్టుకోరు. కాబట్టి ఖచ్చితంగా వర్షన్ 3.0 అని మీడియా వచ్చి నాకు చెప్తారండి. డెఫినెట్ గా తర్వాత ప్రజలు చెప్తారు. వన్ ఆఫ్ మై బెస్ట్ రోల్స్ కాదండి, ది బెస్ట్ రోల్ అనుకుంటాను నేను ఇంతవరకు చేసిన దాంట్లో. నేను సామజవర్గం నాకు చెప్పాను ప్రీ రిలీజ్ లోనే, ఇది గన్ షాట్ హిట్ అని. మళ్ళీ కేరాంప్కి చెప్పాను, దాని మీద కొంత కాంట్రాక్టరీ కూడా వచ్చింది, హిట్ అయింది. మళ్ళీ మూడోసారి చెప్తున్నానండి, సంక్రాంతికి నారి నారి నడుమ మురారి గన్ షాట్ హిట్ అండి. ఎంత పెద్ద హిట్ ప్రజలకి, మీడియాకి, దేవుళ్ళకి, మీ రివ్యూస్ కి అన్నిటికీ వదిలిపెడదాం. ఈ ఒక్క సినిమా అండి, సంక్రాంతి సినిమా ఎందుకంటున్నానంటే, మీరు థియేటర్లోకి వచ్చిన దగ్గర నుంచి సంక్రాంతి ఫన్ ఫెస్టివల్ అండి. లాస్ట్ మీరు బయటికి లేచి రోలింగ్ టైటిల్ వరకు నవ్వపోతే నన్ను అడగండి. నేను ఎక్కడ ఉంటానో అందరికి తెలుసు, కాబట్టి మీరు అడగొచ్చు. కాబట్టి ఖచ్చితంగా నాకు గన్ షాట్ నమ్మకం అండి. ఈ సినిమా సంక్రాంతికి ఒక ఫన్ సినిమా ఎంజాయ్ చేస్తారని. దాంట్లో స్పెషల్ ఏంటంటే, ఇంకొకటి ఈ సినిమాలో మేజర్ గా ఏంటంటే సాంగ్స్ అండి. ప్రతి సాంగ్ ఒక డిఫరెంట్ ట్యూన్ లో పెట్టారండి. సో ఎప్పుడు కూడా ఒక ఫన్ ఫిలిం లో మ్యూజిక్ మంచిగా యాడ్ అయినప్పుడు, ఇటు శ్రీవారికి ప్రేమ లేఖ నుంచి మీరు తీసుకోండి, ఆల్వేస్ హిట్ అండి. ఇవన్నీ కంపోనెంట్స్ ఉండి మంచి స్టార్ కాస్ట్ తో వీఆర్ గోయింగ్ టు కమ్ ఫార్వర్డ్. వీఆర్ నిజంగా దీనికి వస్తున్న బజ్, నిజంగా ఐ నో ద బజ్. నాకు ఎంతమంది ఫోన్లు వస్తున్నాయి, చాలా మంది చెప్తున్నారు, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్. నాకు దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే, నేను సెకండ్ ఇన్నింగ్స్ బాల్ ఆడేటప్పుడు నా పేరుగా జయప్రద గారు యాక్ట్ చేశారు, జయసుధ గారు యాక్ట్ చేశారు. అక్కడి నుంచి ప్రగతి గారు వీళ్ళందరూ కూడా చేస్తూ వచ్చారు. 50s, 60s, 50s, 40s తమన్నా వీళ్ళందరూ కూడా చేశారు. ఇప్పుడు నా పేరుగా వచ్చిన వాళ్ళందరూ 25, 30 మధ్యలో ఉంటారండి. అది ఏమిటో విచిత్రం, వీళ్ళ రాత నాకు తెలియదు. బట్ నాకెవరో అడిగారు, నరేష్ గారు పేరు లేకుండా మీరు ఉన్నారంటే, లవ్ బర్డ్ కి ఎవరన్నా పేరు లేకుండా చూస్తారండి, మీరు చూడగలుగుతారా? కాబట్టి లవ్ బర్డ్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ పేర్. బట్ దీంట్లో అసలు నిజంగా వాట్ సంయుక్త సేయింగ్, నా లైఫ్ లో ఏ సినిమా, చాలా సినిమాలు, మంచి సినిమాలు, హిలేరియస్ సినిమాలు చేశానండి. పొట్టపగల సీన్లు నేను చెప్పను, మీరే చూడండి. బట్ రియల్లీ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ సంక్రాంతి అండి. త్వరలో రిలీజ్ చేసుకోబోతున్నాం వరల్డ్ వైడ్. తెలుగు ప్రజలకి మరొకసారి నన్ను నమ్మండి, నేను చెప్తే ప్రమోషన్స్ కోసం అని చెప్పను, నాకు నచ్చితే చెప్తాను. నాకు నచ్చింది మీకు నచ్చని లేదు, బట్ అందుకనే 3 సినిమాల పేర్లు చెప్పాను. అంటే సేఫ్టీ జోన్ చూసుకోవాలి కదా. బట్ అందుకనే 3 సినిమాలు చెప్పాను, సామజవర్గమన, కేరాంప్, మళ్ళీ నారి నారి నడుంపురారి. ఈ 3 సినిమాలండి. ఖచ్చితంగా ఇది నా బెస్ట్ రోల్ అని కూడా చెప్పొచ్చు. దిస్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి వర్షన్ 3.0 ఫర్ మీ. లెట్ us సెలబ్రేట్ సంక్రాంతి విత్ నారి నారి నడుంపురారి అండి. కేవలం లిక్కరే కాదు, మంచి సినిమాలు కూడా ఎంఆర్పికి వస్తాయి అని మరొక్కసారి మీకు చూసారా ఎంత సెలబ్రేషన్. ఆ ఎంఆర్పిలో ఎంత సౌండ్ ఉంది చూడండి. ఆ ఎంఆర్పి అనే వర్డ్ లో ఎన్ని యాడ్ అవుతాయి. సో మినిమం ఏమంటే, ఎంఆర్పి అంటే మనం మాక్సిమం రిటైల్ ప్రైస్ కాదు, మినిమం రిటైల్ ప్రైస్ అండి. మినిమం రిటైల్ ప్రైస్ లో టికెట్స్ వస్తున్నాయి. ఎంజాయ్ ద ఫిల్మ్ అండి. లెట్ us ఆల్ క్యాచ్ అప్ ఆఫ్టర్ సంక్రాంతి ఫర్ ద సక్సెస్ మీట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇక్కడే చెప్తానండి, ఇదే ప్రసాద్ లాబ్ చెప్తున్నాను. విల్ ఆల్ క్యాచ్ అప్ ఫర్ ద సక్సెస్ మీట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిల్మ్, అనిల్ గారు అండ్ మా డైరెక్టర్ సాయిరామ్ అబ్రాజ్ గారు అండ్ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ దిస్ లవ్లీ ఈవినింగ్ అండి, టు టాక్ వాట్ ఐ ఫీల్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఖచ్చితంగా ఎప్పుడైనా వచ్చి మనం సినిమా చూడొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారు ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు, ఆన్ స్క్రీన్ అండ్ ఆన్ స్టేజ్.
రెండు రకాలుగా. సో ఇందాక ఒకటి మర్చిపోయినా హైడ్ చేసేయండి దాంట్లో. స్పెషల్ మెన్షన్, స్పెషల్ థ్యాంక్స్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ LGTV. థ్యాంక్ యూ. LGTV కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to LGTV. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.